ముచ్చట మొత్తం చెప్పారు. సోమన్న పాట పాడేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వినేటోళ్ళందరూ అంటే కొత్తగా వింటారు, లేకపోతే మీకేమనిపిస్తుంది తెలుగు పాట పాడగానే పొదపా ఉద్యమానికి అన్నట్టు మీ అందరి ఫేస్ లో నాకు ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. కాకపోతే ఈ దేశంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. నేను సీరియస్లీ చెప్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల్లో మనందరినీ ఇంట్లోకి వచ్చి చంపేసేటువంటి పరిస్థితి దేశంలో మనం చూడబోతాం. ఎందుకనంటే మిత్రులారా, ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పొద్దున్న లేస్తే మాలమాదిగోళ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చి ప్రజలందరినీ విడదీశాడు ఈ అంబేద్కర్ ని. కొంతమంది టీవీ ఛానళ్లలో మాట్లాడతారు కదా, మేధావులు సనాతనవాదులు మాట్లాడతారా, సరే అంబేద్కర్ విడది కొట్టిరు అనుకో, మీరైతే బాగా చదువుకునే వాళ్ళు కదా, కలపడానికి మీరు ఎందుకు రాసే ప్రయత్నం చేయలేదు? మీ దగ్గర అన్ని తేట్లు ఉన్నాయి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ నుంచి విడగొట్టారంటారు, మీరు కలపడానికి రాయండి సన్నాసులు అన్నట్టు ఉన్నాను. ఒక సన్నాసి చెప్తాడు, ఓ పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాతని హోంమంత్రి 7 సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని అవమానించాడు. మనందరం అప్పుడు ఎప్పుడైనా రోడ్లు ఎక్కామా? ఒక సన్యాసి అంటాడు, బతికుండగా బాబాసాహెబ్ అంబేద్కర్ తుపాకీతో కాల్చి చంపేస్తా అంటాడు. కర్ణాటకలో ఒక ఎంపీ ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇది రాజ్యాంగం కాదు, నూతన రాజ్యాంగం అనేది మా దగ్గర మనస్ఫూర్తి అని హైదరాబాద్ లో రవీంద్రబాద్ తో రిలీజ్ చేస్తా అని పెద్ద ఆయన ఒక డేటా పెట్టుకున్నాడు. అంటే ఎక్కడ బతుకుతున్నాం మనం? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి పాట రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి కావడానికి ఒక అంటరానుడు కావాలి. ఇదే మొన్న బండి సంజయ్ పాట పాడిపించుకున్నాడు. ఏం పాట అయినా ఏదో పాట పాడిపించుకున్నాడు మన మిట్టపల్లి సురేంద్రతో. ఈ మిట్టపల్లి సురేంద్రన్ కూడా అంటరానుడే. నిన్ను పొగుడటానికి అంటరానుడే కావాలి, నువ్వు పార్లమెంట్కి పోవడానికి అంటరానుడే కావాలి, నీకు సర్వసేవ చేయడానికి అంటరానుడే కావాలి. కానీ అంటరాని ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని మాత్రం నువ్వు కాలు రాయాలని చూస్తున్నావు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం బతకబోతున్నామో రానున్నటువంటి రోజులు ఓ పెద్ద ప్రమాదం వచ్చింది. దేశభక్తి ముసుగులో ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా అన్యాయం జరిగిన అనుకో పోలీస్ స్టేషన్కి వెళ్తాం. సాధారణంగా పోలీసు వాళ్ళ మీద ఉన్న ఆరోపణ ఏంది, నా దగ్గర ఏముంటుందండి, కంప్లైంట్ మీరు ఏమైనా రాసిస్తే ఎఫ్ఐఆర్ చేస్తాం, కోర్టులో తెలుసుకోవాలంటాడు. కోర్టుకి వెళ్తే ఏం చేశాడు, ఆయన పేరు యశ్వంత్ వర్మ అనేట ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు